దుర్గా పవన్. ఈరోజు మనం క్రియో 6.0 అనే సాఫ్ట్వేర్లో షీట్ మెటల్ మాడ్యూల్ అనేది నేర్చుకుంటాం. ఇక్కడ చూసినారంటే న్యూ అనే ఆప్షన్ ఉంటుంది. న్యూ అనే ఆప్షన్ లోపలికి వెళ్ళినారంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటుంది. ఆల్రెడీ మనం స్కెచ్ పార్ట్ అవన్నీ నేర్చుకుంటా ఉన్నాం. వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. అవి చూడకపోతే అది చూసేసి వచ్చి మన షీట్ మెటల్ అనేది నేర్చుకోండి. నెక్స్ట్ చూసినారంటే పార్ట్ డిజైన్లోనే మనకి షీట్ మెటల్ అనే ఆప్షన్ ఉంటుంది. షీట్ మెటల్ యాక్టివేట్ చేసుకోండి. యూజ్ డిఫాల్ట్ నేమ్ ఏమన్నా కావాలంటే నేమ్ అనేది ఫస్ట్ ఇచ్చేయండి. నేమ్కి వచ్చి మనం స్కెచర్లో నేర్చుకునేదే హైఫన్ ఆర్ అండర్స్కోర్ ఇది తప్పించి వేరే ఏది కానీ ఇక్కడ యూజ్ చేయదండి. స్పేస్ కూడా యూజ్ చేయకూడదు. యూజ్ చేయకుండా మీకు ఏదైతే నేమ్ కావాలో ఆ నేమ్ అనేది ఇచ్చేసి యూజ్ డిఫాల్ట్ టెంప్లెట్ అనేది తీసేస్తున్నాను. ఓకే ఇస్తున్నాను. ఓకే ఇచ్చినారంటే మనకి 2 ఆప్షన్స్ ఉంటుంది. ఇందులో ఎంఎంఎన్ఎస్ పార్ట్ సాలిడ్. ఎంఎంఎన్ఎస్ అంటే మిల్లీమీటర్ న్యూటన్ సెకండ్స్. మనం ఎంఎంఐ ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి ఎంఎంఎన్ఎస్ పార్ట్ సాలిడ్ అనేది యాక్టివేట్ చేసుకొని ఓకే అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసినారంటే మనకి ఆటోమేటిక్గా ఇంటర్ఫేస్ అనేది షీట్ మెటల్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక ఏదైనా ఒక ప్లేన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇందులో చూసినారంటే ఇవన్నీ షీట్ మెటల్ కమెంట్స్. ఇవన్నీ మనం ఆల్రెడీ చూసింటాము. ఇప్పుడు మనం చూడబోయేది వచ్చి షీట్ మెటల్ కమెంట్స్. మనకి ఏదైతే ప్లేన్ కావాలో ఫస్ట్ కమెంట్ వచ్చి ఎక్స్ట్రూడ్ అనే ఆప్షన్ ఉంది. ఎక్స్ట్రూడ్కి ముందు ప్లేనర్ అనేది ఏమని తెలుసుకుంటాం. ఇక్కడ చూసారంటే ఫ్లాట్ ఫ్లాంజ్ అనేసి ఉంది. ఇది వచ్చి సెకండరీ కమెంట్స్. ఏదైనా ఒక ప్లేనరో ఎక్స్ట్రూడో ఉంటేనే ఇది వర్క్ అవుతుంది. సో ప్లేనర్ ఏదైనా క్రియేట్ చేసుకుంటాం. ఫర్దర్ దానికోసం నేను ఏదైనా ఒక ప్లేన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. స్కెచ్ ఆటోమేటిక్గా నార్మల్ 2 అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూసారంటే మనకి స్కెచ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు చూసారంటే ఇక్కడ నేను సెంటర్ రెక్టాంగిల్ అనేది తీసుకుంటున్నాను. సెంటర్ రెక్టాంగిల్ సెంటర్ని క్లిక్ చేసుకొని నాకు ఎంతైతే రెక్టాంగిల్ కావాలో క్లిక్ చేసుకొని మిడిల్ మౌస్ బటన్ కమాండ్ డియాక్టివేట్ అయిపోతుంది. ఇది నేను ఒక 100 mm పెట్టుకున్నాను. ఎంటర్. ఇది ఒక 150 పెట్టుకుంటున్నాను. 150 ఇచ్చి ఎంటర్. ఓకేనా. ఇప్పుడు ఎగ్జిట్ వర్క్ బెంచ్ ఓకే ఇచ్చినారంటే ఎగ్జిట్ వర్క్ బెంచ్ వస్తుంది. ఆటోమేటిక్గా మీరు 2D నుంచి షీట్ మెటల్కి వచ్చేసారు. ఇక్కడ ప్లేనర్ అనే ఆప్షన్ ఉంది చూసారా, ప్లేనర్ని క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా థిక్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. థిక్నెస్ అయితే డిఫాల్ట్ థిక్నెస్ 1 mm ఉంది. నేను 2 ఇచ్చి ఎంటర్ ఇస్తున్నాను. ఇప్పుడు చూసారంటే స్కెచ్ అనేది ఇక్కడ ఉంది. ఆ పక్క థిక్నెస్ అనేది క్రియేట్ అయింది. దాని డైరెక్షన్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ డైరెక్షన్ మీరు క్లిక్ చేయండి. స్కెచ్కి లెఫ్ట్ సైడ్ అనేది మీకు థిక్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ డైరెక్షన్ మార్చుకోవాలంటే ఇక్కడ నుంచి మీరు మార్చుకోవచ్చు. ఓకే ఇచ్చారంటే ఆటోమేటిక్గా ప్లేనర్ అనేది క్రియేట్ అవుతుంది. చూసారంటే షీట్ మెటల్ ప్లేనర్ అనేది క్రియేట్ అయింది. నెక్స్ట్ మనం నేర్చుకునేది ఏమంటే ఫ్లాట్ అనే కమాండ్ నేర్చుకుంటాం. ఇక్కడ చూసారంటే ఫ్లాట్ అనే ఆప్షన్ ఉంది. ఫ్లాట్ అనేది క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినాక మీకు ఏ ఎడ్జ్లో ఫ్లాట్ అనేది కావాలో, అంటే ఏ సైడ్ అయితే మీకు ఫ్లాట్ అనేది కావాలో, అంటే ఇదేలాగా షీట్ మెటల్ క్రియేట్ అవుతుంది, వాల్స్ లాగా క్రియేట్ అవుతుంది. మీకు ఎక్కడైతే కావాలో ఆ ఎడ్జ్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు కింద ఉండే ఎడ్జ్ని క్లిక్ చేసినారంటే వాల్ అనేది పైకి వస్తుంది. పైన ఉండే ఎడ్జ్ని క్లిక్ చేసినారంటే వాల్ అనేది కిందకి వస్తుంది. ఫర్దర్ నేను కింద ఉండే ఎడ్జ్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి మనకి వాల్ అనేది పైన వచ్చింది. ఇక్కడ చూసినారంటే మనకి నంబర్ ఆఫ్ డైమెన్షన్స్ ఉంది. ఇది ఏమేమంటే ఇక్కడ పైన ఉంది 79 mm చూసారు కదా. ఈ 79 mm ఏమంటే దీని యొక్క హైట్. మనకి ఎంతైతే హైట్ కావాలి ఇప్పుడు దీన్ని డబుల్ క్లిక్ చేస్తున్నాను. ఇదొక నాకు 85 mm కావాలి. 85 ఇచ్చి ఎంటర్. ఆటోమేటిక్గా 85 mm చేంజ్ అయిపోతుంది. చూడండి దాని యొక్క లెంత్ అనేది ఇప్పుడు 85 mm ఉంది. ఇక్కడ చూసినారంటే 0 అనేసి 2 డైమెన్షన్ కనిపిస్తుంది. అవునా. ఈ 0 ఏమంటే నాకు ఈ లాస్ట్ నుంచి ఈ ఎడ్జ్ వరకు కంప్లీట్ అయింది కాబట్టి ఇక్కడ 0 అని చూపిస్తుంది. ఇప్పుడు డబుల్ క్లిక్ చేస్తున్నాను. ఒక 5 mm ఇస్తాను. చూడండి మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. 5 mm అనేది ఎక్స్టెండ్ అయింది. ఇప్పుడు ఓకేనా. మీరు తగ్గించుకోవాలంటే ఇక్కడ తగ్గించుకోవచ్చు. ఎల్లో బటన్ చూసారా, జస్ట్ ఐకాన్స్ లాగా క్రియేట్ అవుతుందా, ఆ ఎల్లోని క్లిక్ చేసి మీకు లోపలికి కావాలంటే లోపలికి తగ్గించుకోవచ్చు, బయటికి కావాలంటే బయటికి ఇంక్రీజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇక్కడ కూడా తగ్గించుకోవచ్చు, లేకపోతే ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఒకేసారి 2-3 ఫ్లాట్స్ క్రియేట్ చేసుకోవాలంటే క్రియేట్ చేసుకునే కాదు. కంట్రోల్ పెట్టుకున్నారంటే ఈ ఎడ్జెస్ అనేది మీకు సెలెక్ట్ అవ్వదు. ఓకేనా. నేను ఇప్పుడు ఎడ్జ్ క్లిక్ చేసినానంటే ఈ ఫ్లాట్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. ఒక ఫ్లాట్ మాత్రమే క్రియేట్ చేసుకునే అవుతుంది. మళ్ళీ ఇది ఓకే చేసి మళ్ళీ ఇంకొకసారి వచ్చి మళ్ళీ ఇంకొక ఫ్లాట్ అనేది మీరు క్రియేట్ చేసుకునేలా ఉంటుంది. సో దట్ ఒకే ఒక ఫ్లాట్ మాత్రం క్రియేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ 2 డిస్టెన్స్ అయితే ఎందుకు ఇచ్చారని అర్థమైంది. నెక్స్ట్ చూసారంటే యాంగిల్ మనకి ఎంత ఫ్లాట్గా ఉండాలా, నాకు 50 degrees కావాలా, 50 ఇచ్చి ఎంటర్ ఇస్తాను. చూడండి 50 degreesకి చేంజ్ అయ్యింది. డబుల్ క్లిక్, నాకు 90 degrees కావాలి, 90 ఇచ్చి ఎంటర్. ఇప్పుడు చూసారంటే అన్ని డైమెన్షన్ అనేది మనం చేసినాము. ఇప్పుడు ఇన్సైడ్ థిక్నెస్ అనేసి ఉంది. థిక్నెస్ ఇన్సైడ్ అనే ఆప్షన్ ఉంది. దీని గురించి చూసాము. ఇక్కడ చూసారంటే మనకి నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంది. చూసారా. ఫస్ట్ నుంచి రెక్టాంగిల్ అంటే ఇదే మనకి. ఓకేనా. ఇది ఈ 2 డైమెన్షన్స్ నేను 0 చేసుకునేసాను. డబుల్ క్లిక్, 0 ఇచ్చి ఎంటర్. ఇది కూడా డబుల్ క్లిక్ చేస్తున్నాను. 0 ఇచ్చి ఎంటర్. ఇప్పుడు ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ వరకు కంప్లీట్గా ఫిల్ అయింది అది. ఇప్పుడు రెక్టాంగిల్ నుంచి నేను ట్రెపిజాయిడల్ పెట్టుకుంటున్నాను. ట్రెపిజాయిడ్. ఇప్పుడు చూసారంటే మనకి ట్రెపిజాయిడ్ షేప్లో వచ్చేసింది. ఈ యాంగిల్స్ కావాలంటే ఇక్కడ డబుల్ క్లిక్ చేసి యాంగిల్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. క్లిక్ చేసి డ్రాగ్ అనేది చేసుకోవచ్చు. మీరు చూసినారంటే ఇక్కడ చేంజ్ అవుతాను. చూడండి ఈ పక్క కూడా అదేలాగా మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే 2 సైడ్లు సపరేట్గా యాంగిల్స్ అనేది మీరు మార్చుకోవచ్చు. లేదు నాకు ట్రెపిజాయిడల్ ఇక్కడ కూడా సేమ్ అదే ఆఫ్సెట్ కమాండ్ ఉంటుంది. యాంగిల్ ఏదైనా కావాలంటే యాంగిల్ అనేది మీరు మార్చుకుంటారు. ట్రెపిజాయిడల్ వద్దు, నాకు ఎల్ షేప్లో కావాలా, ఇక్కడ ఒక ఎల్ షేప్ అనేది క్రియేట్ అవుతుంది. మనకి ఎల్ అనేది యాక్టివేట్ చేసుకుంటాను. చూడండి సేమ్ అన్నిటికీ అది కూడా దీనికి కూడా అదేలాగా డైమెన్షన్స్ క్రియేట్ అవుతుంది. మీకు ఏదైతే డైమెన్షన్స్ కావాలో ఆ డైమెన్షన్స్ అనేది ఇక్కడ మార్చుకోవచ్చు. ఇక్కడ చూసారంటే దీని యొక్క లెంత్ ఇది. లెంత్ని నేను తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు. తగ్గుతాం చూడండి. ఈ లెంత్ని కూడా తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా. ఈ ఎల్లోని క్లిక్ చేసి
డ్రాగ్ అయినా చేయొచ్చు, లేకపోతే ఇక్కడ నుంచి డబుల్ క్లిక్ చేసి డైమెన్షన్ అయినా మార్చుకోవచ్చు. నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను, టీ సెక్షన్, టీ లాగా కావాలి నాకు, టీ లాగా క్రియేట్ అయిపోతుంది. ఇలా రివర్స్లో చూడండి మీకు కనిపిస్తుంది, టీ లాగా ఉంటుంది. ఓకేనా, నేను ముందు ఇలాగనే పెట్టుకుంటాను. ఇది టీ షేప్. దీని యొక్క డైమెన్షన్స్ మీరు కావాలంటే తగ్గించుకునేది ఇంక్రీజ్ చేసుకునేది మీ ఇష్టం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమంటే ఒక్కసారి మీరు ఫ్లాట్ కమెంట్ లోపలికి వచ్చినారంటే ఒక్క ఫ్లాట్ మాత్రమే క్రియేట్ చేసుకునే అవుతుంది. నెక్స్ట్ ఫ్లాట్ కావాలంటే ఓకే ఇచ్చేసి ఆ తర్వాత ఇంకొక ఫ్లాట్ అనేది క్రియేట్ చేసుకునేలా ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ చూసారంటే యూసర్ డిఫైన్డ్ యాక్టివేట్ చేసుకుంటున్నాను. ఇక్కడ షేప్స్ అనే ఆప్షన్ ఉందా, షేప్స్లోకి వెళ్ళండి. ఇక్కడ స్కెచ్ అనే ఆప్షన్ ఉంటుంది, స్కెచ్ మీద యాక్టివేట్ చేసుకోండి. మీకు ఎక్కడైతే కావాలో ఇక్కడ కావాలంటే ఆ ఎడ్జ్ని సెలెక్ట్ చేసుకొని స్కెచ్ లోపలికి వెళ్ళిపోండి. ఇప్పుడు మనకి ఓరియంటేషన్ అనేది జరిగింది, అంటే రొటేట్ అయ్యి మన ముందు వచ్చి నిలబడింది. ఇప్పుడు ఒక పాయింట్ ఉంది చూసారా, ఆ ఎడ్జ్ అనేది మీరు సెలెక్ట్ చేసినట్లు అక్కడి నుంచి మనకి ఏదైతే స్కెచ్ కావాలో ఆ స్కెచ్ అనేది మీరు డ్రా చేసుకోండి. నాకు ఇలా అంతా కావాలి కాబట్టి నేను ఇలా క్రియేట్ చేసుకుంటున్నాను. మిడిల్ మౌస్ బటన్ ఓకే ఇచ్చినారంటే ఆటోమేటిక్గా అక్కడ ఒక ఫ్లాట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇది యూసర్ డిఫైన్, మనకి ఎలా అయితే కావాలో అలా క్రియేట్ చేసుకోవచ్చు. దీనికి రెండు సైడ్లు ఆఫ్ సెట్ అనేది మీరు మార్చుకోలేరు, ఎందుకంటే అది ఓకే. జస్ట్ సెకండ్ ఎంటర్ ప్రెస్ చేసినాను, ఎడిట్ షిఫ్ట్ పట్టుకొని మిడిల్ మౌస్ బటన్ కిందికి ప్యాన్ చేసుకోండి. ఇప్పుడు రొటేట్ చేసి చూడండి, ఓన్లీ యాంగిల్ మాత్రమే మీరు మార్చుకోగలరు. ఈ రెండు సైడ్ ఉండే ఆఫ్ సెట్ అనేది మార్చుకోలేరు, బికాస్ ఇట్ ఈస్ ఏ స్కెచ్. ఓకేనా, కాబట్టి దీని యొక్క షేప్స్ అనేది మార్చుకోలేరు. ఓకేనా, యాంగిల్ కావాలంటే యాంగిల్ అనేది మీరు మార్చుకోవచ్చు. నాకు 45 డిగ్రీస్ కావాలి, 45 ఇచ్చి అంటే జస్ట్ సెకండ్, యాంగిల్ అనేది మారలేదు. ఓకే, ఇది స్కెచ్ కాబట్టి మనకి యాంగిల్ కూడా చేంజ్ అవ్వడం లేదు, అసలు చేంజ్ అవ్వదు యాంగిల్ కూడా, అది వదిలేయండి అట్టే ఇచ్చేసి డైరెక్ట్గా ఓకే ఇస్తున్నాను. అదే మీరు వేరే ఏదైనా వేసినారు అంటే డైరెక్ట్గా ఫ్లాట్ అనేది క్రియేట్ చేసినారంటే ఆటోమేటిక్గా మనకి యాంగిల్ కూడా క్రియేట్ అవుతుంది. నేను కంట్రోల్ జెడ్ ఇస్తున్నాను, కంట్రోల్ జెడ్ ఫ్లాట్ అనే కమాండ్ లోపలికి వెళ్తున్నాను. నాకు ఎక్కడైతే ఫ్లాట్ కావాలో ఆ ఎడ్జ్ని క్లిక్ చేస్తున్నాను, నాకు పైకి ఫ్లాట్ వస్తుంది. ఇప్పుడు నేను ఇంకొక ఎడ్జ్ క్లిక్ చేశాను చూడండి, ఇంకొక ఎడ్జ్ క్లిక్ చేసి అక్కడ ఉండే ఫ్లాట్ అనేది పోయేసింది, మనకి ఇక్కడ ఫ్లాట్ అనేది వస్తుంది. కంట్రోల్ పట్టుకుంటాను, నాకు ఎడ్జ్ చేసే సెలెక్ట్ అవ్వదు. ఓకేనా, సో దట్ ఫ్లాట్లో ఏమంటే ఒకే ఒక ఎడ్జ్ మాత్రమే ఫ్లాట్ చేసుకునే అవుతుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసినారంటే ప్లేస్మెంట్ అనే ఆప్షన్లో ఏ ఎడ్జ్ అయితే కావాలో ఆ ఎడ్జ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. షేప్స్లో మనకి స్కెచ్ ఏదైనా మార్చుకోవాలంటే స్కెచ్ అనేది మార్చుకునేసాం, అంటే ఇక్కడ యూసర్ డిఫైన్ పెట్టుకొని మీరు స్కెచ్ అనేది ఇక్కడ నుంచి మార్చుకోవచ్చు. నెక్స్ట్ బెండ్ ఆప్షన్స్లో చూసినారంటే మనకి 4 ఆప్షన్స్ ఉంది, కనిపిస్తుందా మీకు, ఇక్కడ 4 ఆప్షన్స్ ఉంది. ఓకేనా, ఈ 4 ఆప్షన్స్ ఏమంటే ఇక్కడ దీనిపైన పెట్టండి, మీకే దాని గురించి డీటెయిల్స్ అనేది చెప్తుంది. ఈ 4 ఆప్షన్స్ ఏమంటే మనము ఎడ్జ్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసినామా అంటే ఈ ఫ్లాట్లో నుంచే కొంచెం కట్ అయిపోతుంది, కట్ అవుతా మనకి ఫిలెట్ క్రియేట్ అయ్యి ఆటోమేటిక్గా ఫ్లాట్ అనేది క్రియేట్ అవుతుంది. అలా వద్దు నాకు దీని యొక్క ఈ ఫ్లాట్ అనేది అలానే ఉండాలా, దానికి బయట నుంచి నాకు ఫిలెట్ క్రియేట్ అయ్యి అంటే ఆ బెండ్ అనేది క్రియేట్ అయ్యి నాకు ఇంకొక ఫ్లాట్ అనేది క్రియేట్ అవ్వాలా అన్నప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు సెకండ్ ఆప్షన్ అనేది సెట్ చేసుకుంటాం. సెకండ్ ఆప్షన్ సెట్ చేసుకున్నారంటే ఈ ప్లేనర్ క్రియేట్ చేసాం చూసారా, ఆ ప్లేనర్ అనేది అలానే ఉండిపోతుంది, దాని బయట నుంచి మనకి ఫిలెట్ బెండ్ రేడియస్ అనేది క్రియేట్ అవుతుంది. అదే నేను ఫస్ట్ ఆప్షన్ పెట్టుకున్నాను అనుకోండి అలా ఉండదు, నేను ఎడ్జ్ సెలెక్ట్ చేస్తే బెండ్ అనేది లోపలే క్రియేట్ అవుతుంది, అంటే ఈ ప్లేనర్లోనే కొంచెం మెటీరియల్ అనేది కట్ అయిపోతుంది. మీకు ఎలా అయితే కావాలో అలా పెట్టుకోవచ్చు. థర్డ్ వన్ ఆఫ్ సెట్ లా క్రియేట్ చేసుకోవచ్చు, దాన్ని క్లిక్ చేసి మీరు డ్రాగ్ చేసినారంటే లెంత్ అనేది పెరుగుతుంది, అంటే ఆ ప్లేనర్ యొక్క లెంత్ అనేది పెరుగుతుంది. అది వచ్చి ఎలా కౌంటింగ్ అంటే ఇప్పుడు చూడండి, ఈ ఎడ్జ్ నుంచి బెండ్ యొక్క స్టార్ట్ పాయింట్ వరకు మీకు లెంత్ కావాలంటే ఈ ఆప్షన్ పెట్టుకోవాలా, లేదు ఈ ఎడ్జ్ నుంచి ఈ బెండ్ యొక్క ఎండ్ వరకు కావాలా. ఇప్పుడు చూడండి, ఈ బెండ్ యొక్క స్టార్ట్ పాయింట్ వరకే ఈ ఎల్లో పాయింట్ అనేది మీకు చూపిస్తుంది, కనిపిస్తుందా. అలా కాకుండా మీరు నెక్స్ట్ ఆప్షన్ సెట్ చేయండి. ఇప్పుడు చూడండి, బెండ్ అనేది లోపలికి వచ్చేసింది, బెండ్ యొక్క ఎండ్ పాయింట్ వరకు, ఈ ఎడ్జ్ నుంచి బెండ్ యొక్క ఎండ్ పాయింట్ వరకు లెంత్ కావాలనుకుంటే ఈ ఆప్షన్ అనేది యాక్టివేట్ చేసుకుంటారు. ఇప్పుడు లెంత్ ఇంక్రీజ్ చేయండి, బెండ్ అనేది లోపలే ఉండిపోతుంది మీకు. అదే ఈ ఆప్షన్ పెట్టుకున్నారంటే బెండ్ అనేది బయట వస్తుంది, ఇప్పుడు లెంత్ అనేది మీరు మార్చుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఇలానే ఉంది, నేను ఫస్ట్ ఆప్షన్ సెట్ చేసుకుంటాను. సెట్ చేసుకొని ఇప్పుడు దీని యొక్క యాంగిల్ మార్చుతాను చూడండి, ఏమవుతుంది ఉన్న ప్లేస్ నుంచి యాంగిల్ అనేది చేంజ్ అవుతుంది. అదే మీరు లాస్ట్ ఆప్షన్ పెట్టుకున్నారనుకోండి, ఈ కింద ఒక ప్లేనర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నాం చూసారా, ఆ ప్లేనర్ ఆబ్జెక్ట్లో మెటీరియల్ అనేది కట్ అవుతా మనకి బెండింగ్ యాంగిల్ అనేది చేంజ్ అవుతుంది. చూడండి, చూసినారంటే మీకు అర్థమవుతుంది. ఎడ్జ్ అనేది మనకి కాన్స్టెంట్గా ఉండదు, ఎడ్జ్ అనేది మూవ్ అయిపోతుంది. ఓకేనా, అర్థమైందా. మిగతా అన్ని ఆప్షన్స్ అన్ని సేమ్గానే ఉంటుంది. నేను ఫస్ట్ వన్ సెట్ చేసుకుంటాను, ఫస్ట్ వన్ సెట్ చేసుకొని యాంగిల్ అనేది నేను 90 డిగ్రీస్ పెట్టుకుంటున్నాను, 90 ఇచ్చి ఎంటర్. ఓకేనా, ఫ్లాట్ అయితే క్రియేట్ అయింది. నెక్స్ట్ చూసినారంటే రిలీఫ్లో చూసినారంటే మనకి 4 ఆప్షన్స్ ఉంటుంది. ఇక్కడ చూసినారంటే మీకు కనిపిస్తుంది నో రిలీఫ్, రిప్, స్ట్రెచ్, రెక్టాంగులర్, అప్ రౌండ్ అనేసి 4 ఆప్షన్స్ ఉంటుంది. ఇది కావాలంటే మనకి రెండు ఫ్లాట్స్ అనేది ఉండాలి, అప్పుడే మనకి ఈ బెండ్ ఈ ఆప్షన్స్ అన్ని కనిపిస్తుంది. లేకపోతే ఏం చేస్తారంటే ఈ రిలీఫ్ పైన మళ్ళీ క్లిక్ చేసేయండి, ఇది హైడ్ అవుతుంది. ఇక్కడ ఆఫ్ సెట్ అనేది మనకి ఉంది కదా, ఈ ఆఫ్ సెట్ని కొంచెం అలా మూవ్ చేసుకోండి. అక్కడ ఒక కట్ లా కనిపిస్తుంది చూసారా, ఇక్కడ చూడండి మనకి ఒక బెండ్ లాగా ఇక్కడ కట్ అయింది చూసారా, షీట్ మెటల్ని కట్ చేస్తే కదా బెండ్ అవుతుంది. ఆ బెండ్ని ఇక్కడ రిలీఫ్ అంటారు,
అది మీకు ఎలా బెండ్ అవ్వాలా, ఎలా కట్ అవ్వాలా అనేది ఇక్కడ నుంచి మార్చుకుంటాం. నో రిలీఫ్ అని పెట్టినారంటే ఇక్కడ చూడండి, మనకి ఆ కట్ చేయకపోతే మనకి బెండే క్రియేట్ అవ్వదు కదా. సో దట్ నో రిలీఫ్ పెట్టద్దండి. నో రిలీఫ్ పెట్టినారంటే ఏమీ రాదు. రిప్ పెట్టినారంటే జస్ట్ అక్కడ కట్ అయినట్లు కనిపిస్తుంది. అదే నెక్స్ట్ స్ట్రెచ్ అని పెట్టినారంటే కట్ చేయకుండా బెండ్ చేసినట్లు అలా కనిపిస్తుంది. స్ట్రెచ్ అనేది పెడతాను చూడండి, కట్ చేయకుండా బెండ్ చేసి ఇక్కడ మనకి ఇలా క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ ఆప్షన్ ఏముంది, రెక్టాంగులర్. అక్కడ ఒక రెక్టాంగిల్ షేప్లో కట్ చేసినట్లు. రిప్లై ఏమంటే జస్ట్ కట్ చేసాం అంతే, ఒకే ఒక కట్ మాత్రమే. అదే మీరు రెక్టాంగులర్ పెట్టుకున్నారనుకోండి, రెక్టాంగిల్ షేప్లో కట్ చేసి తీసేస్తారు, ఆ పీస్నే తీసేస్తారు, చిన్న పీస్ని. అప్ రౌండ్ పెట్టుకున్నారనుకోండి, ఇక్కడ ఒక రౌండ్ లా క్రియేట్ అవుతుంది, ఆర్క్ షేప్లో క్రియేట్ అవుతుంది. అప్ రౌండ్ పెట్టుకున్నాను అంతే, డిఫరెన్స్ కనిపిస్తుందా? ఇక్కడ ఒక రౌండ్ లా క్రియేట్ అవుతుంది అప్ రౌండ్లో. అండ్ దెన్ లాస్ట్ వన్ రిప్. మనం రిప్ పెట్టుకుంటాం మామూలుగా. రిప్ అనేది పెట్టుకున్నారంటే జస్ట్ ఒక కట్ మాత్రం క్రియేట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ బెండ్ అలౌన్స్. కే ఫ్యాక్టర్ వై ఫ్యాక్టర్ని బేస్ చేసుకుంటే అదే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. దీన్ని మీరు ఏం మార్చాల్సిన అవసరం లేదు. డిఫాల్ట్గా కే ఫ్యాక్టర్ కానీ వై ఫ్యాక్టర్ కానీ ఏదైనా ఒక్కటి పెట్టుకుంటే చాలు, ఆటోమేటిక్గా అది 0.5 తీసుకునేస్తుంది. వై ఫ్యాక్టర్ కాన్స్టెంట్ వాల్యూ వచ్చి 0.5, కే ఫ్యాక్టర్ వచ్చి 0.3 మ్యాక్సిమం ఉంటుంది. అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది, దాంతో మార్చాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ప్రాపర్టీస్లో మనకి ఇక్కడ స్పెసిఫికేషన్ ట్రీలో మనకి ఏమైతే నేమ్ కావాలో ఆ నేమ్ అనేది ఇక్కడ సెట్ చేసుకుంటాం. సెట్ చేసుకొని ఓకే ఇచ్చినారంటే ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ చూసారంటే థిక్నెస్ ఎంత కావాలి మీకు? థిక్నెస్ అనేది నాకు 2 mm ఉంది. 2 ఇంటూ ఇంకో థిక్నెస్ యాడ్ చేయాలంటే 2 ఇంటూ థిక్నెస్ యాడ్ చేసుకోవచ్చు. 2 ఇంటూ మన థిక్నెస్ ఎంత అయితే ఉందో అంత థిక్నెస్ అనేది యాడ్ అయిపోతుంది. మీకు ఎలా అయితే కావాలో అంత థిక్నెస్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఓన్లీ థిక్నెస్ కావాలంటే ఓన్లీ థిక్నెస్. ఓకేనా. మీకు ఏదైతే కావాలో అది సెట్ చేసుకోండి. సెట్ చేసుకొని అన్ని ఓకే అంటే ఓకే ఇచ్చారంటే ఫ్లాట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఫ్లాట్ కమాండ్. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో లీవ్ చేయండి. దీని గురించి నేను నీట్గా మళ్ళీ ఇంకొకసారి కావాలంటే కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. మీకు ఇంకొక ఫ్లాట్ కావాలనుకుంటే మళ్ళీ ఫ్లాట్ కమాండ్, మీకు ఏ ఎడ్జ్లో అయితే ఫ్లాట్ కావాలో ఆ ఎడ్జ్ని క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా అక్కడి నుంచి ఒక ఫ్లాట్ క్రియేట్ అవుతుంది. మీరు దీన్ని ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ చేసుకోవచ్చు. లెంత్ అనేది ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ చేసుకోవచ్చు. ఓకే ఇచ్చినారంటే ఆటోమేటిక్గా ఫ్లాట్ కమాండ్ అనేది క్రియేట్ అవుతుంది. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో